jungle. చాలా మంది ఈ పీఎం కిసాన్ అమౌంట్ ఇంకా ఎప్పుడు పడతాయి, ఆల్రెడీ 21వ విడత పడతాయి నవంబర్లో అని చెప్పారు. ఇప్పటి వరకు ఈ అమౌంట్ అయితే పడడం అయితే లేదు. అదేవిధంగా ఈ రైతు భరోసా అమౌంట్ పడుతున్నాయా, ఈ రైతు భరోసా అమౌంట్ ఎప్పుడు పడతాయి, అదేవిధంగా కొత్తగా పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, పట్టా చేసుకున్న వాళ్ళు ఈ రైతు బీమాకి కానీ రైతు భరోసాకి ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలని కూడా చాలా మంది మనకైతే కామెంట్ చేయడం అయితే జరిగింది. అందుకోసం అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. చాలామంది ఈ పిఎం కిసాన్ అమౌంట్ ఇప్పటి వరకు 20 విడతల్లో అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. ఈ 21వ విడత అమౌంట్ ఎప్పుడు పడతాయని కూడా చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. ఈ 21వ విడత అమౌంట్ ఎందుకు పడడం లేదంటే ఇదివరకే కూడా మన ఛానల్లో చెప్పడం అయితే జరిగింది. ఒక్క రేషన్ కార్డులో ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ అమౌంట్ పడడం వల్ల వాళ్ళ లిస్ట్ వెరిఫై చేస్తున్నందువల్ల ఈ అమౌంట్ లేట్ కావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో పడే అవకాశం అయితే ఉంది. ఎందుకనంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో ఈ అమౌంట్ జమ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే 4 మంత్స్ 4 నెలలు కంప్లీట్ అయినా అమౌంట్ అయితే పడలేదు. ఖచ్చితంగా ఒక 1 వీక్ 10 డేస్లో ఈ పిఎం కిసాన్ 21వ విడత అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా అమౌంట్ ఎప్పుడు పడతాయని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ రైతు భరోసా అమౌంట్ ఖచ్చితంగా వర్షాకాలం కానీ యాసంగి కానీ మీరు ఎవరైతే పొలాలు నాటేస్తున్నారో వాళ్లకు పెట్టుబడి సహాయం కోసం అయితే ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రైతు భరోసా అమౌంట్ డిసెంబర్లో అయితే ఇస్తారు. ఎవరైనా సరే పొలం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీ దగ్గరలోని అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. డిసెంబర్లో మీ అప్లికేషన్ అంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ జిరాక్స్, పట్టా పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అయితే తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తారు. తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కూడా అమౌంట్ పడడం అయితే జరుగుతుంది. ఈ జిరాక్సులు ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో కానీ లేదంటే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. డిసెంబర్లో అయితే తీసుకుంటారు. ఈ పొలం కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీరు రైతు భరోసా కోసం అయితే డిసెంబర్లో అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ రైతు భరోసా అమౌంట్ కూడా డిసెంబర్లో వేసే అవకాశం అయితే ఉంది. రైతు భరోసా వేరే, రైతు బీమా వేరే. ఈ రైతు బీమా ప్రతి సంవత్సరం ఆగస్టులో చేసుకోవాలి. ఈ రైతు బీమా ఏంది అని అంటే కుటుంబ యజమాని కానీ లేకుంటే పొలమున్న ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా పొలముండి చనిపోయిన వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు మాత్రం 5 లక్షల రూపాయలు ఈ రైతు బీమా కింద ప్రభుత్వం అయితే ఈ రైతులకు ఇవ్వడం అయితే జరుగుతుంది నామినీ ఉన్న వాళ్ళ కోసం. ఈ రైతు బీమా ప్రతి సంవత్సరం ఆగస్టులో అయితే ఉంటుంది. ఈ రైతు భరోసా మాత్రం డిసెంబర్లో అప్లికేషన్ అయితే చేయండి. ఈ పిఎం కిసాన్ కూడా న్యూ రిజిస్ట్రేషన్ అయితే త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఎవరైనా సరే 2018 నుంచి ఈ 2025 వరకు కొత్తగా పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇంకొక 1 వీక్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ కాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా మోడీ డబ్బులు 2000 రూపాయలు ఒక రేషన్ కార్డులో ఎవరికి కూడా రాని వాళ్ళు అప్లికేషన్ అయితే చేయండి. మీకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ స్కీమ్స్ ఆన్లైన్కు సంబంధించి కానీ గవర్నమెంట్ జాబ్కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.